దైవజనుడు చెప్పాడు, అమ్మ నీ దగ్గర ఎన్ని ఖాళీ పాత్రలు అంటే అన్ని ఖాళీ పాత్రలు తీసుకురా. నీ దగ్గర ఏముందంటే కొంచెం నూనె ఉందని, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఖాళీ పాత్రలు ఉంటే అన్ని తీసుకురా. హౌ మచ్ ఈజ్ యువర్ నీడ్, బ్రింగ్ ఇట్ యాజ్ పర్ యువర్ నీడ్ గాడ్ షెల్ సప్లై. నీకు ఎంత అవసరం ఉంటే, నీకు ఎంత అక్కర ఉంటే, ఎన్ని ఖాళీ పాత్రలు ఉంటే అంత దేవుడు ఏం చేస్తాడు, నూనె చేత నింపుతాడు. 2వ రాజులు 4వ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, ఇంకా తీసుకురండి అనిందంట. వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అమ్మ పాత్రలన్నీ అయిపోయాయమ్మా అన్న. పాత్రలు లేవు, ఖాళీ పాత్రలు లేవు అన్నాడు. ఖాళీ పాత్రలు లేవు అనేసరికి బైబిల్లో లాస్ట్ లైన్ చూడండి, అంతలో నూనె నిలిచిపోయెను. ఇమ్మీడియట్లీ ద ఆయిల్ స్టాప్. సి గాడ్ సప్లై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ నీడ్. 81వ కీర్తన 10వ వచనం. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మనం చూసే కోణం మారాలండి, లేకపోతే విశ్వాసం దేనికి. యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నోరు ఎంత తెరిస్తే అంత నింపుతాడు. కొంత నింపుతున్నాడంటే నీ నోరు కొంతే తెరిచాడు. ఈ పోరగాని చూద్దాం ఇక్కడ స్క్రీన్లో. వాడు ఎంత నోరు ఇంతున్నాడు కానీ పిట్టంత కానీ నోరు ఎంత తెరిచాడు చూడండి, అంత పెద్ద నోరు తెరిచాడు. అంత పెద్ద నోరు తెరిచేసరికి ఇప్పుడు ఫీడింగ్ ఏమవుతుంది, గాడ్ సప్లై ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ నీడ్. నువ్వు ఎంత తెరిస్తే అంత నింపుతాడు, నీ విశ్వాసం రేంజ్ని బట్టి. మన మైదానికి వచ్చినప్పుడు ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు అందరూ మన టీం అందరూ అడిగిన క్వశ్చన్ మాట ఏంటంటే ఒకటే మాట, బ్రదర్ ఇంత పెద్ద హాల్లో 3000 సీటింగ్ కెపాసిటీలో ఈవినింగ్ సర్వీస్ బోసిపోతుందేమో అని. ఇప్పుడు సిస్టర్స్ ఇలా నిండి మళ్ళీ బ్రదర్స్ సైడ్కి వస్తున్నారు. నువ్వు ఎంత తెరిస్తే, నీ నోరు బాగా తెరు, నింపుతా. పాత్రలు బాగా ఖాళీ పెట్టు, నింపుతా. ఎప్పుడు అయిపోయాయి పాత్రలు, ఆగిపోయాయి, నూనె ఆగిపోయింది. సి డోంట్ లిమిట్ గాడ్ సప్లై. దేవుని సరఫరాని నువ్వు అడ్డలేకో, నీ చేతగాక నువ్వు దేవుని చేతగా నువ్వు దేవునిలాగా చూడకు దయచేసి. ప్రూవ్ వాట్ గాడ్ ఇస్. దేవుడు ఎవరో, దేవుని రేంజ్ ఏంటో నీ విశ్వాసం ద్వారా రుజువు చేయి. యు ప్రూవ్ హౌ మచ్ గాడ్ ఇస్. గాడ్ ఈజ్ అన్ అన్లిమిటెడ్ గాడ్, గాడ్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ గాడ్. హద్దుల దేవుడు, మనం ఆరాధించే దేవుడు. చేతగానుడా, రక్షింప నేరకుండా ప్రభు హస్తము కురుచైపోయిందా?